ఇరాన్ నన్ను టార్గెట్ చేసిందని నిన్న వ్యాఖ్యానించినటువంటి ట్రంప్ ఇప్పుడు భావోద్వేగం నుంచి వీరోచిత స్టేట్మెంట్ల దిశగా అడుగువేశాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నటువంటి వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒకవేళ నన్ను చంపేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తనను చంపడంలో ఆ దేశం సఫలమైతే తదుపరి ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికే సూచనలు జారీ చేశానని, ఏదైనా జరిగితే ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించాలని నేను సూచనలు జారీ చేశా. అయితే టెహ్రాన్ నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పినట్టు న్యూయార్క్ పోస్ట్ చెప్పుకొచ్చింది. ఇరాన్తో చర్చలు అయితే కొనసాగుతాయని, ఈ మేరకు టెహ్రాన్ చేసిన విజ్ఞప్తికి మేము అంగీకరించామన్నారు. అయితే కాల్పుల వివరణ ఒప్పందం ముగిసిందని, ఈ విషయాన్ని ఆ దేశానికి స్పష్టంగా చెప్పామన్నారు. మరి స్విట్జర్లాండ్ వేదిక వచ్చేవారు అమెరికా ఇరాన్ తదుపరి విడత చర్చలు ఉంటాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని టెహ్రాన్ తోసిపుచ్చింది. ఇప్పుడు ఇరాన్లో అసలు దాడులు చేసింది ఎవరన్నది మాత్రం అర్థం కాలేదు. మేము కాదని చెప్పేసి అమెరికా చెప్పేసి, మేము కాదని ఇజ్రాయెల్ చెప్పేసి, మరి దాడులు ఎవరు చేశారన్నటువంటిది మాత్రం భారీ విధ్వంసమే జరిగింది ఇరాన్లో.